హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ ఆనపస్తుల వెంకటేష్. వెల్కమ్ టు ఏవిఎం స్టూడియో. ఏవిఎం మీడియా లాగే ఏవిఎం స్టూడియో ఎస్టాబ్లిష్. మీరందరూ కంపల్సరీ ఏవిఎం స్టూడియో ఓపెన్ చేయంగానే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. ఇది ఏవిఎం లాగానే ఇంకో స్టూడియో. ఈ 1 వీక్ ఈ స్టూడియో దీన్ని డెవలప్ చేయడం కోసమే దీని మీద కాన్సన్ట్రేషన్ చేసినాం. మీరు కంపల్సరీ ఏవిఎం స్టూడియోను సబ్స్క్రైబ్ చేసి ముందుకు తీసుకుపోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం. రైట్, ఈరోజు వార్తలు ఒకసారి చూస్తే, మూడోసారి ఆశీర్వదిస్తే కొత్త శక్తితో పనిచేస్తా. 10 ఏళ్లలో ప్రజల నుంచి అద్భుతమైన ప్రేమ, వారి ఆశీర్వాదాలే స్ఫూర్తి నింపాయి. ప్రధాని నరేంద్ర మోడీ వారణాసిలో నామినేషన్ దాఖలు. అఫిడవిట్లో 3 కోట్ల ఆశలు ఉన్నట్టు వెల్లడి. అఫిడవిట్లో 3 కోట్లు అనేది పచ్చి అబద్ధం. ఈ దేశంలో ఆదాని రెండో కుబేరుడు అనేది కూడా అబద్ధమే. ప్రపంచ దేశాలతో పోటీపడి భారతదేశంలో ఉన్న పేద ప్రజల కడుపు కొట్టి నరేంద్ర మోడీ ఇప్పటికైతే రెండో కుబేరుడిగా అవతరించుండు. ఈయన ఈ దేశం మీద ప్రేమ లేదని, ఈ దేశానికి చేస్తున్నటువంటి సంస్కరణలు, ఈ దోపిడీ, జాతీయ సంపదల దోపిడీ, ఈ కాంట్రాక్టులు మొత్తము పీక్క తింటున్నాడు అని చెప్పితే కూడా చాలామంది ఊర్లల్లో, పల్లెటూర్లల్లో వాళ్ళను ఏమని అంటే ఇంకా గలీజ్ ఉంటుంది, కానీ వాళ్ళకు ఎంత చెప్పినా అర్థం కాదు. ఇలాంటి వాళ్ళు ఇప్పటి నుంచో కాదు, ఎప్పటి నుంచో ఇలాంటి పనికి మాలిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎంత నరేంద్ర మోడీ గురించి గుడ్డిగా నమ్మేస్తారు. ఎందుకు దేశాన్ని డెవలప్ చేస్తారంటే ఆన్సర్ లేకుండా నమ్మేటువంటి మనుషులను ఏమనాలో మీరే చెప్పండి. నరేంద్ర మోడీ ఎందుకు ఉద్యోగాలు ఇవ్వలేదంటే దేశాన్ని ఉద్ధరేయనీకి అంటాడు. ఎందుకు నిరుద్యోగం పెరిగిపోయింది 83% అంటే దేశాన్ని ఉద్ధరేయనీకి అంటాడు. ఎందుకు ఈ జాతీయ సంస్థలు కాంగ్రెస్ పెట్టిందని మొత్తము నాశనం చేసి అమ్మేస్తున్నాం అంటే దేశాన్ని ఉద్ధరించనీకి అంటాడు. ఎందుకు అయ్యా మరి ప్రాజెక్టులు కట్టలేదు, ఇక్కడ మన కాంగ్రెస్ పార్టీ కొన్ని వేల ప్రాజెక్టులు కట్టింది, నువ్వు ఒక్కటి కూడా కట్టలేదు అంటే అది కూడా దేశాన్ని ఉద్ధరేయనీకి అంటాడు. ఇట్లా అంటుంటే కూడా మన దేశంలో ఉన్న, మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సిగ్గు తప్పిన వాళ్ళు సిగ్గు లేకుండా సిగమోగుతా ఉన్నారు. ఫోటోలు పెట్టుకొని ఊరగించి ఇంకా ఎవరైతే నరేంద్ర మోడీ మీద మాట్లాడతారో వాళ్ళ మీదకి ఎదురు మళ్ళేటువంటి సైకో జాతి కొంతమంది ఏర్పడతారు. అందరు కాదు, కొంతమంది ఏమో తప్పనిసరి పరిస్థితుల్లో ఎవడో ఒకటి చెప్తే తప్పనిసరి పరిస్థితులు వేస్తారు. ఇలాంటి వ్యవస్థను ఎలా నిర్మూలించాలి అనేది మీరే ఆలోచించాల్సిందిగా 100% ఏం చేసిండో చెప్పమని అడుగుతున్నా. ఇప్పుడు బీజేపీకి చాలా మంది నిన్న ఓట్లేసారు అంటే అవతలోడు బాగుపడితే ఓర్వజాలనోళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. మొన్న గెలిచినాక దాన్ని ఓర్వజాలక యువతలేస్తున్నారు తప్ప 10 సంవత్సరాల నరేంద్ర మోడీ పాలనను ఏ విధంగా కంపేర్ చేస్తామంటే ఎవరు చెప్పరు. నరేంద్ర మోడీ అనేది నేను పకీర్ అంటాడు, నరేంద్ర మోడీ నేను ఛాయామీన్ అంటాడు, నరేంద్ర మోడీ నేను అది చేసినాను. 52 ఏళ్ల వయసులో ఆయన ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యాడు. అంతవరకు పిల్లలను మొత్తం ఇల్లు నడిచిపెట్టి దేశాల మీద అడ్డగొలిగే డబ్బు మంచి ఎంజాయ్ చేస్తూ తిరిగినటువంటి నరేంద్ర మోడీ దేశంలో లూటిగా రాజాగా మారిండని చెప్తా ఉన్నా. మీరు నమ్మితే నమ్మండి, లేకుంటలేదు. ఏం చేశాడంటే నరేంద్ర మోడీ గురించి చాలామంది మాట్లాడే, నీకేం తెలుసు నరేంద్ర మోడీ గురించి? నరేంద్ర మోడీ దేశాన్ని ఉద్ధరించడానికి వచ్చిండు. దేశాన్ని ఉద్ధరించడం అంటే ఏంది అని అడిగితే పాకిస్తాన్ లొల్లి పెట్టకుండా ఉంటుందట. పాకిస్తాన్ ఉంటుంది, దేశం మంచిగా అయితే నరేంద్ర మోడీ నెంబర్ 1 అంటారు. నెంబర్ 1 అంటలేరురా నాయన. ఈ దేశంలో ఉన్న పేద ప్రజల సంపద దోసుకున్న నరేంద్ర మోడీ విదేశాల్లోకి వెళ్ళి అక్కడున్న పత్రికలతో రాపించుకుంటున్నాడు. అన్ని రాష్ట్రాల్లోకి వెళ్ళి పోయి వాళ్ళతోని కలిసి శ్రీలంకలో కలిసి, బంగ్లాదేశ్లో కలిసి, అన్ని దేశాలలో ఒక్కటి రెండు కాదు, ఒక 10-20 దేశాలలో కలిసి పెట్టుబడులు పెట్టి అడ్డగోలిగా సంపదను దోసుకుంటా ఉన్నాడు. అభివృద్ధి లేదు, మన్ను లేదు. కానీ దేశం కోసం, ధర్మం కోసం. నేను మొన్న ఒక మార్వాడ్ షాప్లో చిన్న దిగి ఒక వాటర్ బాటిల్ తీసుకుందామని పోయితే డైరెక్ట్ ఓటు ఎవరికి వేస్తామంటే బీజేపీ అంటాడు. ఎందుకయ్యా మరి బీజేపీకి వేసిన ఓటు అంటే దేశం కోసం, ధర్మం కోసం. ఏంది ఆ ధర్మం అని అడిగిన. ఏంది ఆ ధర్మం, ఏం చేస్తున్నారంటే ఏంది లేదు సార్, ధర్మం కోసం, అందరు దేశం కోసం చేస్తున్నాను అంటారు, నేను కూడా వేస్తున్నాను అంటే అలాంటి వాళ్ళే 50% ఉన్నారు. ఏం చేస్తున్నారంటే దేశం కోసం, ధర్మం. ఏంది దేశం కోసం చేయాలంటే ఏ ప్రధాని అయినా చేయాలంటే దేశం కోసం చేయాలంటే ప్రాజెక్టులు కట్టాలి, దేశం కోసం చేయాలంటే ఉద్యోగాలు ఇవ్వాలి, దేశం కోసం చేయాలంటే పేదరికాన్ని నిర్మూలించాలి, దేశం కోసం చేయాలంటే ఆర్థిక వ్యవస్థ పెంపొందించాలి, దేశం కోసం అమ్మాలంటే ఇక్కడ ఎంఎస్ఎంఈ స్మాల్ అండ్ మీడియం కంపెనీలు రావాలి, ప్రజలు ధనవంతులు కావాలి. ఆ విధంగా చేయకుండా ఉన్నకాడికి ధరలు వచ్చి దోసుక తింటున్నాడు. ఆ దేశం కోసం ఎట్లయితుందా మరి? ఈ పెప్సీ బాటిల్ ఎంత, ఈ థమ్స్అప్ బాటిల్ ఎంత, ఇవంతా అడగలు ఎవరిది కదా.
మనం చూస్తుంటే 30 రూపాయలు ఉన్నాయి కదా, ఇలా 100 రూపాయలకి అమ్ముతున్నారు ఏంది అని అడిగితే, ఏమో సార్ దేశం కోసం ధర్మం కోసం అమ్ముతున్నామని అంటాడు. ఇంత గుడ్డిగా చేస్తూ ఉంటారు మాట్లాడి. నేను 5 నిమిషాలు ఉంటే డైరెక్ట్ సార్ మా ఇంట్లో మొత్తాన్ని నేను కాంగ్రెస్ పార్టీకి పంపిస్తా, హిందూ ధర్మాన్ని కాపాడతాడంట నరేంద్ర మోడీ అంటే. ఎట్లా కాపాడతాడా? హిందూ ధర్మాన్ని కాపాడడం అంటే, ధర్మాన్ని కాపాడడం అంటే ఏంది? హిందుత్వంలో ఉన్నటువంటి ప్రజల యొక్క ఆకలి తీరవాలి, హిందూ ధర్మంలో ఉన్నటువంటి వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలి, హిందూ ధర్మంలో ఉన్న యొక్క వాళ్ళు డాక్టర్లు కావాలి, లాయర్లు కావాలి, ఇంజనీర్లు కావాలి. కానీ ధర్మం కాపాడమేంది నొటపీసు? ఏంది నువ్వు కాపాడేది? ఈ దేశంలో పోలీసులు లేకుండా నువ్వు కాపాడతావా? ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల నుంచి పిల్లలు కానిస్టేబుల్ కాకుండా ఆర్మీకి పోకుండా ఈ దేశంలో వాళ్ళ ప్రాణాలు అడ్డుపెట్టి తుపాకులు పట్టకుండా నువ్వు కాపాడతావా? మళ్ళీ ఈ దేశాన్ని కాపాడేది దళితులు, ఈ దేశాన్ని కాపాడేది బీసీలు, ఈ దేశంలో కాపాడేది ఆదివాసీలు, ఈ దేశాన్ని కాపాడేది గిరిజనులు, ఈ దేశాన్ని కాపాడేది మైనారిటీలు. వాళ్ళ పిల్లలు కానీ ఇవల్లా వాళ్ళ దేశ బార్డర్లో పెట్టి దేశాన్ని కాపాడుతుంది వాళ్ళు. నరేంద్ర మోడీ కాపాడమేంది సన్నాసులారా? అర్థం కాదు. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ఎవరైనా ఉంటే లూటి జరగకుండా, మోసం జరగకుండా ఖచ్చితంగా ప్రాజెక్టులు కట్టే, ఉద్యోగాలు ఇవి, దేశం సామరస్యంగా ఉండి కులాలు మతాలనే తేడా లేకుండా అందరినీ సమానంగా చూస్తూ ఉండాలి. కూల్చుడు, చీల్చుడు, ముంచుడు ఇదే పని అయినది. అక్కడ పోవాలి, ఆ పార్టీలో 5-6 మంది ఎమ్మెల్యేలు చేయాలి, ఆ ప్రభుత్వాన్ని కూడా కొట్టాలి, ఇంకో బీజేపీ ఏర్పాటు చేయాలి, కూలగొట్టాలి, మళ్ళీ అక్కడ ఉన్న సొమ్మంతా దోసుకోవాలి, దొంగలను మొత్తం పార్టీలో చేర్చుకోవాలి. ఇదే ఈయన పని. ఇలాంటి వ్యక్తిని మీరు ఓట్లు వేస్తే వేసుకోండి, మీ కర్మ. నేను ఏమంటానంటే, మీరు సచ్చిన దాకా మీకు చెప్పేతోడు బేకారుగాడు. ఇది గుర్తుపెట్టుకోరు ఇక. రైట్, ఇది ఈయన పరిస్థితి. ఏంటంటే 3 కోట్లు ఉన్నాయంట. దేశంలోనే పెద్ద ఉన్నత కుబేరుడు ఈయన సంగతి మాకు తెలుసులే. 10 ఏళ్లలో ప్రజల నుంచి అద్భుతమైన ప్రేమ వచ్చింది. ప్రజల నుంచి ప్రేమ వచ్చింది, కానీ నీ నుంచి ఏమొచ్చింది? నీ నుంచి ఏమొచ్చింది? గాడిద గుడ్డే వచ్చింది. నీ నుంచి ఏమొచ్చింది? అప్పులు వచ్చినాయి, మొత్తం సంవత్సరం మొత్తం నాశనం చేసినాం. నీ నుంచి ఏమొచ్చింది? ఏంటంట, వారి ఆశీర్వాదాలకి అయిపోయి ఈ మాటలతోనే వాడేస్తావు నువ్వు, అంతే, ఏం లేదు. ప్రధాని నరేంద్ర మోడీ ఈ విధంగా మాట్లాడి ఏం మాట్లాడి ఏమన్నా కలబెట్టుకో. నెక్స్ట్, కుర్కురే తేలేదు, విడాకులు ఇచ్చేస్తా. భర్తకు డైవర్స్ ఇచ్చేందుకు సిద్ధమైనటువంటి భార్య. దంపతుల మధ్య సయోధ్యకు పోలీసుల కౌన్సిలింగ్ సెషన్స్. ఆగ్రాలో ఇక్కడ పహగంజ్లో ఈ ఘటన జరిగింది. నేను ఏమంటున్నానంటే, ఈ బీజేపీకి ఓట్లు వేస్తారు కూడా ఈ కుర్కుర టైపే. పరిజ్ఞానము బీజేపీ చేస్తున్నటువంటి మోసాలకు గుర్తుపెట్టాలంటే వాడు పేదరికంలో ఉండాలి, బతుకంటే ఏందో తెలవాలి, దేశం అంటే తెలవాలి. ఈ దేశానికి మన జీవితానికి ఉన్న సంబంధం తెలిస్తే బీజేపీ ఏం చేస్తుందో తెలుస్తుంది. బీజేపీ ఎంత మోసం చేస్తుందో ప్రజలకు ప్రభుత్వానికి ఉన్నటువంటి సంబంధాలు తెలిస్తే మనకు జరుగుతున్న నష్టం ఏందో మనకు తెలుస్తుంది. మనకు జరుగుతున్న నష్టము ప్రభుత్వము ఈ దేశ ప్రజల గురించి ఆలోచించడానికైతే ఒక అర్థం ఉంటుంది. అర్థం తప్పినోళ్ళు ఇక కుర్కురే కోసం అంట, కుర్కురే తేలేదు, విడాకులు ఇచ్చేస్తంట. ఇలాంటి పేపర్లో రాసుకోవడం కూడా తప్పే. ఇవన్నీ చేస్తే ఇలాంటి ధమాక్ లేని వాళ్ళు చేసే పని ఇదంతా. చెప్తే వినరు ఇదంతా. పొల్యూషన్ ఉన్న ససేమిరా, పరిష్కారం కానీ ధరణి దరఖాస్తులు. సరే సొల్యూషన్ ఉన్న ససేమిరా అంటా ఉన్నారు. సొల్యూషన్ ఉన్న ససేమిరా, పరిష్కారం కానీ ధరణి దరఖాస్తులను పరిష్కారంపై ప్రభుత్వం అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించలేకపోతున్నది. కమిటీ ఏర్పాటు చేసిన స్పెషల్ డ్రైవ్ చేపట్టిన అధికారులు నిర్లక్ష్యం వహిస్తుండడంతో అప్లికేషన్లకు మోక్షం లభించడం లేదు. ఈ నేపథ్యంలో రేపు ధరణి కమిటీ భేటీ కానుంది. ఇందులో భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా చర్చించనున్నట్లు తెలిసింది. అంతేకాకుండా 10 ఏళ్లుగా సాగినటువంటి అక్రమ భూదందాలపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసేందుకు సిద్ధమవుతుండగా ఈ డేట్లో దీనిపైన డిస్కషన్ చేయనున్నట్లు సమాచారం. కొత్త ఓఆర్ చట్టం అంశం సైతం అజెండాలో ఉన్నట్లు తెలిసింది. కొత్త ఓఆర్ఆర్ చట్టం అంశం సైతం ఎజెండాలో ఉన్నట్లు తెలుస్తా ఉంది. సరే, ఏదేమైనా సొల్యూషన్ ఉన్నటువంటి కూడా ససేమిరా అంటూ నేనేమంటానంటే, బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు అదే మొద్దు నిద్ర, అదే దొంగ బుద్ధి, అదే మోసం చేసేటువంటి అధికారులు అందరూ అట్లే సచ్చిరు. ఏం లేదు, ప్రజలు చూసి అధికారులను చెప్పుతో కొడతా తప్ప వీళ్ళు మారరు. ధరణి సొల్యూషన్లు ఇచ్చేయండి ఇమ్మీడియట్గా. పనికి మళ్ళీ అటువంటి మోతాదారిగా పెండింగ్లోనే టీఎం 17, టీఎం 33 స్పెషల్ డ్రైవ్లోనూ లభించిన మోక్షం తిరస్కరణ లక్ష్యంగా తహసీల్దార్ల రిపోర్టులు. రేపు ధరణి కమిటీ భేటీ, పరిష్కార మార్గాలు శ్వేతపత్రంపై చర్చించేటువంటి అవకాశం ఉందన్నట్టు కనబడుతుంది. ఓవర్ టు అడ్మినిస్ట్రేషన్, 2 నెలల పాలిటిక్స్ ఫోకస్, ఇక నుంచి పరిపాలనపై నజరు. రేపు పలు అంశాలపై ఆఫీసుల్లో సీఎం మంత్రులు రివ్యూ అని చెప్పి ఒక వార్త కనబడుతుంది.
ఇక్కడ ఓటు టెన్షన్, ఓటు టెన్షన్, ఓటింగ్ సరళిపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రుల్లో గుబులు. గెలుస్తామంటూ ఓపెన్గా నేతల స్టేట్మెంట్. కొన్ని చోట్ల బీజేపీతో టఫ్ ఫైట్ అంటూ కామెంట్స్. నేతలను దడదడలాడిస్తున్న డైవర్ట్ ఓటు. అన్ని మండలాల నుంచి రిపోర్టు కోరిన సీఎం. పోటాపోటీ ఉన్న సెగ్మెంట్లపై స్పెషల్ ఫోకస్. ఇంటి నుంచి పార్టీ నాయకత్వంతో సమీక్ష అని చెప్పి ఒక వార్త ఇక్కడ కనబడతా ఉంది. ఇక్కడ ఏమనంటే ఓటింగ్ సరళిపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రులు గుబులు కూడా ఏర్పడదంట. గుబులు ఎందుకు ఏర్పడ్డది? గుబులు ఏర్పడాల్సిన అవసరం ఏముంది అంటే, ముఖ్యంగా అభ్యర్థులలో ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థులు చాలా ఇప్పుడు ఉన్నట్టు అభ్యర్థులు కొంతమంది ఉన్నారు. కాంగ్రెస్లో ఉన్న అభ్యర్థులు చాలా పొగరుబోతులు, ఒక ఇద్దరు ముగ్గురు. ఇలా పేర్లు నేను చెప్పదలుచుకోలే. వాళ్ళకి అంత మంచిది కాదు. మనం ఫోన్ చేసిన లేపే రకం కాదు. వాళ్ళు మాట్లాడకం అంటే సభల మీద కనబడతారు అంతే తప్ప కొంతమంది కొంచెం ఆ కండకావరం దక్కించుకుంటే మంచిది. కొంతమంది ఇప్పుడు ఉన్నటువంటి ఎంపీ అభ్యర్థులు ఒకరిద్దరు. వాళ్ళ గురించి నేను సపరేట్ మాట్లాడే ముందు ఇక ఫోన్ చేసి ఎత్తేది ఉండదు, మరి ఎవరైనా కలిస్తే మాట్లాడేది ఉండదు. అంతా డ్రామా టైప్ చేస్తారు వాళ్ళు. ఇంతకు ముందు డ్రామా చేసి ఇప్పుడు ఏదో నటించకపోతే నమ్మేటప్పుడు పరిస్థితులు లేకపోవచ్చు. ఏదేమైనా ప్రజలకు రాహుల్ గాంధీ మీద, రాష్ట్రంలో రేవంత్ రెడ్డి మీద, ఇప్పుడు ఉన్నటువంటి మంత్రులు బట్టి విక్రమార్క మీద, వీళ్ళందరి మీద ఒక నమ్మకం అయితే ఏర్పడ్డది. ఏర్పడ్డటువంటి నమ్మకం అప్పుడే పోయిందని, ఏమో జరుగుతుందని అనుకోవాల్సిన అవసరం లేదు. ఓటింగ్ సరళి స్లిప్ అయితే ఒకవేళ బీఆర్ఎస్ బీజేపీ కొన్ని ప్లేస్ల, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మహబూబ్ నగర్లో అయితే పక్క బీఆర్ఎస్ నుంచి చీలినై ఓట్లు బీజేపీకి పడ్డట్టు కనిపించినాయి. మాకు కూడా ఏం కనిపించినా కాంగ్రెస్ను ఓడించేటువంటి ఓట్లు మలుపు అనేది ఏం జరగలేదు. కనబడ్డలు బహిర్గతంగా మాట్లాడేది, కానీ అంత పెద్ద ఎత్తున ఓట్లు మార్పు అనేది ఏం జరగలేదు. కాంగ్రెస్ సునాయాసమైనటువంటి విజయంతో మినిమం అంటే మినిమం 13, మ్యాక్సిమం 16 స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. ఎక్కడ డౌటే లేదు. అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మేము అంతా సరళి పరీక్ష చేస్తూనే ఉన్నాం. అన్ని నీట్గా జరిగినాయి. కొన్ని చోట్ల బీజేపీతో టఫ్ ఫైట్ అంటూ ఏ చోట్ల టఫ్ ఫైట్ ఏం చేసిరంటే టఫ్ ఫైట్ ఉంటుంది. ఒకవేళ ఉన్నదంటే మనం మూర్ఖులమే అన్నట్టు. ఏం చేసిరు వాళ్ళ నరేంద్ర మోడీ ఏం చేసిండు? ఇప్పుడు నిలబడ్డోళ్ళు ఏం ఊరుగా పెట్టిరని టఫ్ ఫైట్ ఉంటుంది. టఫ్ ఫైట్ ఉండడానికి ఓర్వదాలు వేసే ఓట్లే తప్ప కొంతమంది ఊర్లు, నేను చెప్తున్నా కదా, ఈ మధ్యకాలంలో నేను ఒక 20 ఏళ్ళ నుంచి అబ్జర్వ్ చేస్తున్నా. కొంతమంది మరీ సైకోల్గా వ్యవహరిస్తున్నారు. ఎందుకు వేస్తున్నాం అంటే అర్థం తెలియని వేస్తా, అంతే ఇతరులకు అపోజిట్ వేస్తా అంతే తప్ప ఆ పార్టీకి ఎందుకు వేస్తున్నాం అంటే అర్థం తెలియని కూడా తయారయ్యారు. అది ప్రమాదకరంగా మారింది. పోటాపోటీ ఉన్న సెగ్మెంట్లో ఫోకస్ ఉంది. ఏదేమైనా కాంగ్రెస్ విజయం అనేది నల్లేరు మీద అడగనే భయపడాల్సిన అవసరం లేదు. 13 సీట్లు పక్క. అన్ని చోట్ల పోలింగ్ కాంగ్రెస్ అనుకూలం. కొన్ని ప్లేసులలో 2వ స్థానంలో బీజేపీ. పోటీలో కనిపించని బీఆర్ఎస్. సీఎం రేవంత్తో అభ్యర్థులు ఎమ్మెల్యేలు 100% నేను చెప్పిన ఫస్ట్ రోజు నేను ఒక టైటిల్ వేసిన. కాంగ్రెస్ జోరు కొనసాగించిన కాంగ్రెస్, చేతులు ఎత్తేసిన బీఆర్ఎస్, 2వ స్థానంలో బీజేపీ. టైటిల్ వేసిన మీరు ఏవిఎం ఛానల్లో చూడొచ్చు. ఇది ఏవిఎం స్టూడియో, ఇది కొత్త ఛానల్. దీన్ని అందరూ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసి ముందుకు తీసుకుపోండి. దీన్ని కూడా రైట్. ఇక్కడ రైట్ ఒకసారి చూస్తే హార్డ్ డిస్క్ 62 హార్డ్ డిస్క్లు ధ్వంసం చేసిరు. 24 సిస్టమ్స్, 19 ఆపరేషన్. ఓ ప్రముఖ సైబర్ సెక్యూరిటీ సంస్థతో డేటా గయాబ్ కూడా చేసిరు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిర్ధారించినటువంటి పోలీసులు. ఇది ఈ విధ్వంసం. వీళ్ళ యొక్క కేసీఆర్ యొక్క విధ్వంసం. మళ్ళీ కేసీఆర్ గెలుస్తాడు, కేసీఆర్ పోతాడు. ఆయనకు అధికారం ఆపదిస్తే గిట్టోటి పని చేసిన ఆయన 62 హార్డ్ డిస్క్లో ధ్వంసం కూడా చేసి పడేసిరారు. ఎంత డేంజర్ పని పెట్టి చూడండి. 20 వరకు తిహార్ జైల్లోనే కవితకు రిమాండ్ పొడిగింపు. లిక్కర్ స్కామ్లో రౌస్ రెవెన్యూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఇక కవితకు అయితే అది అయిపోయింది ఆ పనిగా. ఇక ఉన్నకాడికి ఇంక సుఖమైపోయి జై అంటది. ఇక జై తెలంగాణ అంటది. ఎందుకంటది ఆమెకే తెలియదు. రైట్. ఇక ఈ విషయానికి వస్తే పోలింగ్ 66.3%. లెక్క తేల్చిన ఎలక్షన్ కమిషన్. అంటే ఓవరాల్గా కొన్ని చోట్ల 76, 78 కూడా వచ్చింది. కొన్ని చోట్ల 48 వచ్చింది. అంటే 48, 76, 77 వచ్చినటువంటి ప్రాంతాలను మిక్స్ చేస్తే 66 వచ్చింది. 66.3% వచ్చింది యావరేజ్గా. పర్వాలేదు, నో ప్రాబ్లం. లెక్క తేల్చినటువంటి ఎలక్షన్ కమిషన్ అత్యధికంగా భువనగిరిలో 76.78, అత్యల్పంగా హైదరాబాద్లో 48.48. ఇక రాష్ట్రంలో 3,32,16,348 మంది ఓటర్లు. ఓటు వేసింది మాత్రం 2,20,20,20,00,000
24,800 మంది వేసారు. అంటే ఒక కోటి తక్కువ వేసారు. మరి ఎందుకు వేసారు? కోటి మంది తక్కువ వినియోగించుకున్నారు, తప్పు చేసారు. రైట్, ఇది కోటి మంది ఓట్లు లేకపోవడం అనేది పెద్ద నేరం అది. రైట్, కేటీఆర్ గుర్తుపెట్టుకో, ఎమ్మెల్సీగా గెలుస్తా, నీ ఆశలన్నీ అడియాశలు చేస్తా, గత ఎన్నికల్లో ఓడిన హక్కుల కోసం పోరాడా, కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీర్మార్ మల్లన్న. ఇక్కడ కేటీఆర్ గుర్తుపెట్టుకో, నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచి నీ ఆశలన్నీ అడియాశలు చేస్తా అని కాంగ్రెస్ అభ్యర్థి తీర్మార్ మల్లన్న అన్నారు. మంగళవారం నల్గొండ జిల్లా నకరేకల్లో ఆయన మాట్లాడుతూ కేసీఆర్ను గద్దెదించే వరకు తాను పోరాడినట్లు గుర్తు చేశారు. ఓకే, రైట్. కాంగ్రెస్ బీజేపీలకు కర్ర కాల్చి వాత పెట్టినరట. రెండు పార్టీల కంటే కారుకు ఎక్కువ సీట్లు, దేశ రాజకీయాలను శాసించే ప్రాంతీయ పార్టీలే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇక నేనేమంటున్నానంటే, అనవసరంగా నువ్వేమనుకుంటున్నావు అంటే ఏదో గాలిలో మెడలు కట్టకు. ఇంతకు మొదలు ఏం చేసినట్టే 100 సీట్లు ఉన్నాయి కేటీఆర్కు. 100కి మించి అంటే 39 వచ్చినాయి. ఇప్పుడు మళ్ళీ ఎక్కువ వస్తాయంటే అసలే రావు. ఒక్క సీటు కూడా వస్తలేదు. ఆ మెదకన్నా వస్తుందేమో, మీ అందరి ప్రాబల్యం అక్కడ అందరు ఉన్నారు, హరీష్ రావు ఉన్నాడు, కేసీఆర్ ఉన్నారు. ఇక ఆ మెదక్ ప్రాంతంలో అదన్నా గెలుస్తుందేమో. ఏ సీటు గెలుస్తుంది చెప్పు? ఏ సీటు నువ్వు గెలిచేది? ఇప్పుడు మహబూబ్నగర్లో 2 కథము, చేవెళ్ళే కథము, ఏడుంది నీకు సికింద్రాబాద్ దగ్గర. సికింద్రాబాద్ ఒకటి మాత్రం ఓట్లు కాపాడుకుంటాడు. బీఆర్ఎస్ ఓట్లు బీఆర్ఎస్కి పడతాయి. ఒక ఎమ్మెల్యేకు ఉండేటివి ఎన్ని ఓట్ల? 2 లక్షలు ఉంటాయి, 3 లక్షలు ఉంటాయి. 40 లక్షల ఓట్లు ఎట్లా పడతాయి? పడవు కదా. ఇక నువ్వు ఎమ్మెల్యేకి పడతాయని నువ్వు అనుకుంటే నేను చెప్తున్నా అంటే బరాబరు అన్ని ఒక్క పద్మారావు తప్ప అందరి కథమే. పద్మారావు ఒక టఫ్ ఇస్తాడు, టఫ్ ఇచ్చే ఒక వ్యక్తి పద్మరావు ఒక్కడే మొత్తం గుబా సికింద్రాబాద్లో. రైట్, ఇంకా నువ్వేమనుకుంటున్నావు? వినోద్ కూడా అనుకుంటారు వీళ్ళు. కరీంనగర్లో వినోద్, అది కూడా లేదు. వినోద్ ఓట్లు కాపాడుకుంటాడు బీఆర్ఎస్వి. బండి సంజయ్, ఆయనకు పెద్ద ఓటింగ్ ఏం లేదు. ఇక్కడ కరీంనగర్ ముస్లింలు కాంగ్రెస్ కలిపి కొడితే బండి సంజయ్, వినోద్ రావు ఇద్దరు గుబా. నీకు ఎక్కడ ఛాన్స్ లేదు ఆడ. అందుకని నేను చెప్తున్నా, ఎవరున్నారు ఇంకా నువ్వు? భువనగిరి గెలవు, వరంగల్ గెలవు. భువనగిరి కూడా ఛాన్స్ లేదు. సైదిరెడ్డి గెలుస్తుందని కూడా అంటారు వీళ్ళు. ఏమో ఉత్తనే మాట్లాడేస్తారు, అయిపోయి గెలవదు. సెకండ్ ప్లేస్ వచ్చేది కష్టం ఉంది, వెంటనే గెలుస్తుందని ఈనాడు. కాంగ్రెస్లో బీఆర్ఎస్ విలీనం, రుణమాఫీ చేయకపోతే ఆగస్టు సంక్షోభం, త్వరలో జరిగేది ఇదే. కేసీఆర్ బాటలోనే సీఎం రేవంత్ రెడ్డి, బీజేపీ ఎంపీ లక్ష్మణ్ కామెంట్స్. అంటే ఇది కావాలని చేస్తే కాంగ్రెస్ బీఆర్. నేను ఏమంటున్నానంటే 10 సంవత్సరాల ఈ దేశ ప్రజల సొమ్ముదని పందికొక్కులు నామెక్కినటువంటి నరేంద్ర మోడీ టీం అంతా కలిసి ఈ దేశాన్ని సర్వనాశనం చేస్తే కళ్ళు మూసుకొని కూర్చున్నటువంటి మీరు ఈ దేశంలో ఎవరు కనీ విని ఎరగని పథకాలు ఇచ్చి ఆ పథకాలకు ప్రాణం పెట్టి అమలు చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ మీద మీరు విధ్వంసం చేస్తాం, జరిగేది బీఆర్ఎస్లో త్వరలో జరిగేది ఇదే అని చెప్పి, మా రుణమాఫీ చేయకపోతే ఆగస్టు సంక్షోభం ఉంటుంది, అది ఉంటుంది, ఇంత గప్పాలు కొడుతారు. మీరు ఎన్ని గప్పాలు కొట్టు అంతే సంగతి. మీరు ఎన్ని గప్పాలు కొట్టు, బీజేపీ అనేది ఖతం కావాల్సిందే. కానీ బీఆర్ఎస్ బలహీనత వల్ల మీకు ప్లస్ పాయింట్, కానీ ఓటు పర్సెంటేజ్ అనేది బీజేపీకి ఎక్కడ కూడా పెరగలేదు, ఎక్కడ లేనే లేదు. తప్పనిసరి పరిస్థితుల్లో ఏం చేయాలి? కాంగ్రెస్ మీద బీఆర్ఎస్లకు ఉన్న అక్కస్తోని కొంతమంది వేస్తే బీజేపీకి ఇచ్చారు, అంతే తప్ప ఇంకోటి ఏం లేదు. గెలిచిరన్న అక్కస్తోని 360 కోట్లు సీలింగ్ ల్యాండ్కి స్కెచ్, 360 కోట్లు సీలింగ్ ల్యాండ్ స్కెచ్ క్లియరెన్స్ కోసం వేగంగా కదులుతున్న ఫైళ్లు, సమర్పించినటువంటి డాక్యుమెంట్లపై అనేక డౌట్స్. 1000 కోట్లతో ప్రాజెక్టు డెవలప్మెంట్ వ్యూహరచన గతంలో పలుసార్లు రిజెక్ట్. ఇక్కడ గుట్టల బేగంపేట సర్వే నెంబరు 60/1లో ఈ దందా చేస్తూ ఉన్నారు. ఇది పరిస్థితి. పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. అధికార పక్షాలతో పాటు ఆఫీసర్లంతా సుమారు నెల రోజులుగా ఎలక్షన్ బిజీలోనే ఉన్నారు. ఈ క్రమంలోనే రెవెన్యూ డిపార్ట్మెంట్లో కొన్ని ఫైళ్లు చకచక్క కదిలాయి. గతంలో రిజెక్ట్ అయినటువంటి రంగారెడ్డి జిల్లా శేరలింగంపల్లిలోని 360 కోట్ల విలువైనటువంటి సీలింగ్ సర్ప్లస్ ల్యాండ్ ఫైల్స్ వేగాన్ని పెంచుతున్నాయి. దీంతో దశాబ్దాలుగా ప్రభుత్వానిదిగా కొనసాగుతున్న గుట్టల బేగంపేటలోని సర్వే నంబరు 60/1లో గలటువంటి 3.3 ఎకరాల విలువైన స్థలం త్వరలోనే ప్రైవేట్ పరం కానున్నదనేటువంటి చర్చ రెవెన్యూ వర్గాల్లో సాగుతున్నది. ఇక్కడ సుమారు 1000 కోట్ల విలువైనటువంటి ప్రాజెక్టు చేపట్టినందుకు డెవలపర్స్ వ్యూహరచన చేస్తుండగా జిల్లా స్థాయిలోనే ఈ వ్యవహారాన్ని చక్కదిద్దుతున్నారన్నటువంటి టాక్ ఉన్నది. ఈ స్థలాన్ని హస్తగతం చేసుకునేందుకు సమర్పించినటువంటి డాక్యుమెంట్లపై అనేక డౌట్స్ ఉండగా
అధికారులు సైతం మౌనంగా ఉండడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటివి జరగవద్దు. నేను ఏమంటున్నంటే ఏదన్నా ఆస్తులు ఉంటే ఒక వ్యక్తుల చేతులకు పోకుండా ప్రభుత్వం చేతులకు పోయి ఆ ప్రభుత్వం ప్రజలకు వంచగలిగితే బాగుంటుంది తప్ప వ్యక్తి ఒక్కడి తిని వాడి హీరో అయిపోయి ఇతరులంతా జీరో, దొంగలేమో హీరోగా వెలిగిపోతూ ఉంటే నిజమైనటువంటి ప్రజలు బుచ్చగాళ్ళలా మారిపోతూ ఉన్నారు. ఆ బుచ్చగాళ్ళుగా మారిపోవడానికి కారణం ఇలాంటి దొంగలే. ఇది కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. రైట్. ఇక టెట్ అభ్యర్థులకు స్పెషల్ క్లాసులు ఉన్నాయంటే నేటి నుంచి 4 రోజుల పాటు 5 సబ్జెక్టులపై నిపుణుల తరగతులు. టీషాట్ ఆధ్వర్యంలో ప్రత్యక్ష ప్రచారం. సిఇఓ వేణుగోపాల్ రెడ్డి వెల్లడి. ఇక్కడ రైట్. 6 days రైన్స్, 11 జిల్లాల్లో అరెట్టు. ఉరుములు మెరుపులతో భారీ ఈదురుగాలులతో కూడినటువంటి వర్షాలు వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో నేటి నుంచి 6 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. స్టేట్లోని 11 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసినట్టు పేర్కొంది. ఈ ప్రాంతాల్లో ఉరుములు మెరుపులు భారీ ఈదురుగాలులతో కూడినటువంటి వర్షాలు పడతాయని తెలిపింది. వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. ముందస్తు సహాయక చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్కు సూచించింది. నిజంగా 11 జిల్లాల్లో ఉంది. 6 days రైన్స్, 6 రోజులు పడుతుందంటే చాలా. నేను చెప్పిన ఊర్లలో చాలా మంది ఈసారి వానలే లేవంట, వాన పుకార్లు వేసింది. నేను చెప్పిన సమృద్ధిగా వర్షాకాలం ఉంది, పంటలు మంచిగా వేసుకోండి, ఆరాంగా జాగ్రత్తగా చేసుకోండి అని నేను ముందే చెప్పిన. నేను ఆల్రెడీ చదివిన కాబట్టి చెప్పిన వాళ్ళకి. రైట్. ఈ నెల 20 నుంచి దోస్త్ వెబ్ ఆప్షన్ ఉంటుంది. మొదట ఇచ్చినటువంటి షెడ్యూల్లో మార్పులు ఉన్నాయి. ఉన్నత విద్యాశాఖ చైర్మన్ లింబాద్రి వెల్లడించండి. 2024 మార్పు చేశారని చెప్పి చెప్తా ఉన్నారు. రైట్. సొల్యూషన్ ఉన్న సస్యంరా అంటున్నారు, పరిష్కారం కానీ ధరణి దరఖాస్తులు అని చెప్పి ఒక వార్త ఉంది. ఇప్పటిదాకానే మనం చూసినాం. రైట్. ఓవర్ టు అడ్మినిస్ట్రేషన్. 2 నెలలుగా పొలిటిక్స్ పై ఫోకస్. రేపు ధరణి కమిటీ సమావేశం. కీలక అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల సమీక్ష. ఎజెండాలో ఇరిగేషన్, విద్యుత్తు, డ్రింకింగ్ వాటర్ గ్యారంటీలు, హామీలు, విద్యారంగం పైన కూడా వచ్చేటువంటి సీజన్లో రైతు భరోసా, రుణమాఫీ సైతం కూడా ఉంటుందని చెప్పి చాలా అద్భుతమైన పాలన. నేను ఏం చెప్తున్నా అంటే ప్రజలు మాలాంటి వాళ్ళు చెప్పినా తెలివైన వాళ్ళు విన్నరు, వినని వాళ్ళు పెడచెవున పెట్టారు. ఈ దేశంలో కానీ తెలుగు రాష్ట్రాల్లో కేసీఆర్ కన్నా నరేంద్ర మోడీ కన్నా అద్భుతమైనటువంటి పాలన ఈ రాష్ట్రంలో 5 నెలల్లో మీరు మురుగుతురు కదా. 1 సంవత్సరం దాటితే పాలన అనేది ఏందో తెలిసిపోతుంది. అంత నీట్గా ఉంటుంది పాలన. ఎందుకు ఉంటుంది అంటే చిత్తశుద్ధి కలిగిన వాడు ఉంటే, మంత్రుల బృందం అట్లుంటే, నాయకుడు గట్టిగా ఉంటే, చిత్తశుద్ధి ఉంటే జరుగుతుంది. కుటుంబ పాలన చేస్తే, లేకుంటే మోదీ లేక ఈ కుటుంబం లేని పాలన అయినా కుటుంబ పాలన, ఈ 2 ప్రమాదకరంగా తయారైనవి. ఈ రెండింటిని తొక్కేయాలని నేను చెప్పిన. వినని ప్రజలు ఏం చేస్తారంటే ఏమవుతుంది, మేము ఇట్లే చేస్తాం, మేము అందులో వాడకరా అంటే నేను అట్లెందుకు తింటున్నా అంటే అందులో అద్దుకొని తింటాను అంటే వెంకటికి వాడు. అట్లా ఉన్నారు కొంతమంది. చెప్తే మోడీ గురించి చెప్పినా కానీ అట్లే చేస్తా ఉండరు. అట్లా మారకపోతే మీ కర్మ. ఇక వరి కొయ్యలను తగలబెట్టొద్దు, ప్రమాదాలు, ఆస్తి ప్రాణ నష్టం వాటిల్లుతోంది, తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రులు. అవును, వరి కోయలు అంటపెడితే మోటార్లు కాలిపోతున్నాయి, అందులో మనుషులు పడి వస్తున్నారు. ఎందుకు కాలబెడుతున్నారు భయ్? దున్నుకోరు ఏం కాదు. వరి వర్షం పడ్డప్పుడు దున్నితే మురిగి అది ఎరువు అవుతుంది. కాలబెట్టుడు ఏంది పనికి మాలినటువంటి పని. రైట్. మహిళలపై ఇక్కడ గెలుపుపై మహిళా అభ్యర్థుల ఆశలు. పట్నం సునీత రెడ్డి విన్, మాధవిలత గుబా ఓటమి, కడియం కావ్య విన్, ఆత్రం సుగ్న విన్, డికే అరుణ ఓటమి, మాలోత్ కవిత ఓటమి. ముగ్గురు విన్ను, ముగ్గురు ఓటమి. 1, 2, 3 విన్ మహిళలు, 1, 2, 3 గుబా. ఇద్దరు బీజేపీ, ఒకరు బీఆర్ఎస్ ఇద్దరు ఓతారు. శ్రావ్య గెలుస్తుంది, సుగ్న గెలుస్తుంది, సునీత గెలుస్తాం. ముగ్గురు మహిళా ఎంపీల ప్రభంజనం కొనసాగబోతుంది. ఒకటి పట్నం సునీత, మహేందర్ రెడ్డి అండ్ కడియం కావ్య అండ్ ఆత్రం సుగ్న. ముగ్గురు గెలుస్తారు. మాధవిలత, డికే అరుణ, మాలోత్ కవిత ఓడిపోతా ఉన్నారు. రైట్. ఇది ఈ పరిస్థితి. టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. ఏవి అని చెప్పింది జరుగుతుంది. రైట్. 2 లక్షల మెజారిటీతో విజయం సాధిస్తా అక్క డికే అరుణక్క. నిజంగా నేను న్యూసే బంద్ చేస్తాను. 2 లక్షలతోని గెలిస్తే ఎట్లా? 2 లక్షల మెజారిటీతో తాను మహబూబ్నగర్ ఎంపీగా విజయం సాధిస్తారని బీజేపీ పాలమూరు ఎంపీ అభ్యర్థి డికే అరుణ ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం ఆమె మహబూబ్ నగర్ మీడియాతో మాట్లాడి పార్లమెంటు ఎన్నికల్లో రాష్ట్రంలో 12 స్థానాల్లో బీజేపీ గెలుస్తుందని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ ఎన్ని కుట్రలు చేసినా రాష్ట్ర ప్రజలు బీజేపీ వైపు నిలిచారని వెల్లడించారు. తాను పోటీ చేసిన పాలమూరు పార్లమెంట్ సెగ్మెంట్లో రేవంత్ రెడ్డి 8 సార్లు పర్యటించి పెద్ద ఎత్తున సభలు సమావేశాలు నిర్వహించారు. ప్రజలు కాంగ్రెస్ను విశ్వసించలేదా? తెలుస్తుంది. అంటే ఈ 2 లక్షలు గెలుస్తుందంటే
వాళ్ళ డౌట్ వస్తుంది, ఏవిఎం ట్యాంపరింగ్ ఏమైనా చేసిరా? ఈవీఎం ట్యాంపరింగ్ తప్ప మీ వల్ల కాదు. మీకు ఎవడున్నాడని ఒక్క ఎమ్మెల్యే కూడా మీ స్థానంలో గెలవకంటే ఎంపీ గెలుస్తుందంట. ఇది మరి జోక్ కాకపోతే ఇంకా నమ్మాలనా? బీఆర్ఎస్ మద్దతుగా సైలెంట్ ఓటింగ్, ఇది కూడా వేస్టే. సిట్టింగ్ పై కసరత్తు, పట్టభద్ర స్థానం నిలబెట్టుకునేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నాం. రైట్, తీర్మాన మల్లనతోనే బీఆర్ఎస్కు గట్టి పోటీ అంట. ఇక్కడ ఏందది, చిప్ ఖరాబ్ అయింది, రిపేర్ చేసుకోండి, కాంగ్రెస్ ప్రభుత్వం 5 ఏళ్ళు కొనసాగుతుంది. బీజేపీ ఎంపీ లక్ష్మణ్కు జగ్గారెడ్డి కౌంటర్. జగ్గారెడ్డి కరెక్ట్ ఇచ్చిండు, కొనసాగుతుంది కాదు. ఏం ప్రధానమంత్రి అంటే ప్రధాని ఆయన పదవికి మాత్రమే, అడ్డదారిలో దొడ్డిదారిలో నేను ప్రధాని ఎవరి మంతాన్ని వీకేస్తా, నేను అది చేస్తా అంటే నువ్వు పీకేసుకో. ఈవెన్ నేనేం చెప్తున్నా అంటే రేవంత్ రెడ్డిని ఏందన్నా తీసుకుపోయి జైల్లో పెట్టినా ప్రభుత్వాన్ని ఇంటికి కూడా వీకలేరు. ఏం మంత్రులు లేరా, ఎమ్మెల్యేలు లేరా? ఏం ఇది ఇట్లా ఒకవేళ ఈ తెలంగాణలో ప్రభుత్వానికి కదిలిస్తే బీజేపీ పుట్ట గతులుండవు దేశంలో, మీరు అనుకుంటారేమో. ఏం మీరు అంత దొంగలే పీకుడు కాళ్ళు అయితే మరి దొరలు ఎట్టు ఉండాలి? దేశాన్ని దోషిన దొంగలే. పల్లా రాజేశ్వర రెడ్డికి బైపోల్ గెలుపు బాధ్యతలట, అవునా? ఆయన్నే సాగు తప్పి కన్నలోటు తీర్మాన మరణతోటి ఆయనే గెలిపిస్తాడు. అందరికి కోఆర్డినేషన్కు బీఆర్ఎస్ అధిష్టానం చర్యలు. గుర్రుగా ఉమ్మడి జిల్లాల ఉద్యమకారులు, గులాబీ పార్టీ నేతలంట. ప్రజల్లో విశ్వాసం కోల్పోయిన కాంగ్రెస్ అంట బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి. ఈ మహేశ్వర్ రెడ్డి నోరికే మెక్కల అబద్ధాల పుట్ట. ఈ మహేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి మామూలు కాదంటే ఒక అబద్ధాల. మహేశ్వర్ రెడ్డి, నేను ఒకటి ఛాలెంజ్ చేస్తున్నా, నువ్వు మాట్లాడిన ఒక 10 వీడియోలు పెడతా, అందులో నీ మాటలకు ఒక పగం దరిదాపుల్లో కూడా ఉండదు. ఏం మాట్లాడతావో నీకే తెలవాలి. నోరు ఉందని దేనికి వంటే అది అరసుడు కాదు మహేశ్వర్ రెడ్డి. ఇక ఏం చెప్తున్నాడు వాడి, ప్రజల్లో కాంగ్రెస్ పార్టీపై విశ్వాసం పోయిందని, పోలింగ్ ముందు 14 సీట్లు గెలుస్తామని చెప్పి వారే ఇప్పుడు 9 సీట్లు ఉంటున్నామని బీఎల్పీ నేను ఏమంటున్నా అంటే, పోలింగ్ ప్రజలలో ఓవర్ యాక్షన్ కన్నా మీ లేక డీకేఆర్ లేక 1 సీటు గెలవకుండా ఆమె 2 లక్షల ఓట్లతో ఓడిపోతుంది. డీకేఆర్న 2 లక్షలతో గెలుస్తూ ఉంటుంది. మరి అది జోకు కదా. మరి అట్లా అనకుండా ఓవర్ యాక్షన్ చేయకుండా ఉన్నది ఉన్నట్టు కాదు. ఒక 2 సీట్లు తక్కువ చెప్పి ఎక్కువ గెలిస్తే గ్రేట్ అనుకొని అట్లా చెప్పిండు ఆయన. 2 సీట్లు తక్కువ చెప్పి ఎక్కువ గెలిస్తే గ్రేట్. కానీ ఎన్నికల ముందు అనలే ఆ మాట. 9 సీట్లను గెలంటారని నేటి ఎల్ మహేశ్వరరావు అన్నారు. మంగళవారం బీజేపీ రాష్ట్ర ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. పోలింగ్ తర్వాత కాంగ్రెస్ పార్టీ లీడర్లు సీఎం మాటల్లో మార్పు కనిపించిందన్నారు. రాష్ట్రంలో బీజేపీ అత్యధిక ఎంపీ స్థానాలు గెలుస్తుందని, కేంద్రంలో మరోసారి బీజేపీ అధికారం కైవసం చేసుకుంది. ఈ 2 తప్పే. బీజేపీ అత్యధిక స్థానం గెలవదు, కేంద్రంలో బీజేపీ రాదు. ఉమ్మడి 3 జిల్లాల నేతలతో నేడు కేటీఆర్ భేటీ. కాంగ్రెస్ బీజేపీలకు కర్ర కాల్చి వాత పెట్టిందని చెప్తున్నాడు. ఇది కూడా అబద్ధమే. కాంగ్రెస్లో బీఆర్ఎస్ విలీనం, ఇది కూడా అబద్ధమే. రాహుల్ గాంధీ మాట్లాడండి ఏందో, ఇది ఒకటి చూద్దాం. సత్యాన్వేషణలో రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకై ఎంతో శ్రమించినప్పటికీ ఫలితాలు ఆ పార్టీకి అనుకూలంగా రాకపోవడంపై అధ్యయనం చేసినటువంటి రాహుల్ గాంధీ బలమైనటువంటి సైద్ధాంతిక భూమిక అవసరమన్న విషయం బోధపడింది. అందుకే అప్పటి నుంచి అంబేద్కరిజం, మార్కిజం, బుద్ధిజంపై అవగాహన పెంచుకున్నారు. ఈ ఎన్నికల్లో రాహుల్ గాంధీ వాటిని ప్రజల్లో ఆచరణలో పెట్టడం ప్రారంభించారు. అందులో భాగమే భారత్ జోడో యాత్ర. ఎక్సలెంట్. రాహుల్ గాంధీ పరిపక్వత చాలా వచ్చింది. మంచి ట్రమెండస్ నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తి ఆయన. ఏంటంటే మోడీని కావాలని వదిలిపెట్టిన అంతే. వామపక్ష భావం బలంగా ఉన్న బీజేపీ సిద్ధాంతానికి విరుగుడు కోసం రైట్ మునుపెన్నడు లేని సైద్ధాంతిక ఘర్షణ అని చెప్పి కొన్ని విషయాల మీద ఉంది. తర్వాత మాట్లాడుకుందాం. ఇక్కడ ప్రజాస్వామ్యం ప్రమాదంలో లేదు. రైట్, అకాడమీ పేరుతో ఫీజుల దందా, మానసిక ఒత్తిడిలో విద్యార్థులు, కళ్ళు మూసుకుంటున్న ఇంటర్ బోర్డు లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నారు. టి నాగరాజు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి చెప్పిండు. పెన్షన్ కోసం పండు టాకులో ప్రదక్షిణలు చేయొద్దు, ఇవన్నీ జర మంచిగా చేయండి.
ఇల్లు లేదు, కారు లేదు, ఆస్తి 3.02 కోట్లు. ఎవడు నమ్మడు. దేశంలో ప్రపంచంలో పెద్ద కుబేరుడైనా ఎవడు నమ్ముతాడు? అప్పుడే వీటిలో ప్రధాన మోదీ గంగా సప్తమి పర్వదినాన మూడోసారి వారణాసి నుంచి నామినేషన్. రైట్. బాబు పవన్ సహా పలువురు నేతల హాజరు. నామినేషన్కు ముందు గంగా స్నానం చేసి ఇక్కడ కాలభైరవుడిని దర్శించుకున్న ప్రధాని మోదీ. కాశీతో తన అనుబంధం అద్భుతమైనది, మాటల్లో చెప్పలేనిది అంటూ ఎక్స్లో పోస్టు. నేనేమంటే దేవునితో బంధం నీకు బాగానే ఉంది, నీకు లూటి కూడా మూటలు కూడా బాగానే వస్తున్నాయి, కానీ నీతో బంధం మాకు బాగాలేదు. నువ్వు వచ్చిన నుంచి చిన్న చిన్న కంపెనీలు డిమానిటైజ్ చేసి కంపెనీలు అన్నీ ఆగమైపోయినాయి. దేశంలో ఉన్న జాతీయ సంపద సంకనాకిపోయింది. అన్ని ప్రైవేటీకరణ చేసినావు, ప్రజలు అప్పులపాలు అయ్యారు. ఈ దేశాన్ని కూడా కావాల్సిన అన్ని అప్పులు చేసినావు, ఉన్న కాడికి దోసుకున్నావు. ఏం తెలియనట్టు 3 కోట్లు రాసి ఇంతకుముందు రూపాయి కూడా లేదన్నాడు, మళ్ళీ 3 కోట్ల కాడికి వచ్చిండు. అవి కూడా చెప్పకుండా ఎట్లా అనుకున్నావు? 3 కోట్లు వచ్చి జీతం వచ్చినా జీతం ఎంత, బత్తం ఎంత, దానిలో మిగిలేది ఎంత? ఏమో సార్, ఇక అంతా నువ్వు ఎట్లా చెప్తే అట్లే మేమేమంటాం. ఈ బీజేపీలో మహిమ నీ మహిమ ఏమన్నా చేసుకోరు. ఇక పులినర్తి కాని కారుపై పెద్ద సుత్తితో దాడి చేస్తున్న వైసీపీ మూకలు అదే సుత్తితో గన్మెన్ పై కూడా దాడి చేసిరట. ఇదేం పని పనికిరాని వాళ్ళు. వైసీపీ విధ్వంసకాండ ఏపీలో చంద్రగిరి టీడీపీ అభ్యర్థిపై హత్యాయత్నం. 150 మంది వైసీపీ వర్గీయుల దాడి. ఇక్కడ రాయబడ్డ పులివర్తి నాని గన్మెన్కు తీవ్ర గాయాలు, రబ్బర్ బుల్లెట్తో గాల్లోకి బలగాలు కాల్పులు, లాఠీ చార్జీ. తాడిపత్రి పల్నాడు 2 రోజుల వైసీపీ గుండాగిరి ఏజెంట్గా కూల్చాడన్నటువంటి ధర్మవరంలోని టీడీపీ అనుకూల వ్యాఖ్యలు చేసిన వృద్ధుల్ని శ్రీకాకుళంలో ఇంటికెళ్ళి కొట్టిన స్థానిక వైసీపీ నేత. టీడీపీకి మద్దతు ఇచ్చాడని కౌలు రైతులు దాడి అంట. అమ్మ, ఏపీలో రికార్డు బద్దలైంది. 81 పైగా పోలింగ్ శాతం. బాగానే అయింది. ఇక రైతుల సంక్షేమ కార్పొరేషన్ ఏర్పాటు చేసి రుణం తీసుకుంటాం. దాని ద్వారానే రైతులకు రుణమాఫీ చేస్తాం. ఇక 9 నుంచి 13 సీట్లు పక్క. ఆత్మవిశ్వాసంతో అధికార కాంగ్రెస్. అసెంబ్లీతో పోలిస్తే మరో 4 నుంచి 5% ఓటింగ్ పెరుగుతుందని నేతల అంచనా. ముఖ్య నేతలతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష. ఈ 9 కాదు కానీ 13 నుంచి అవతల దాని గురించి చెప్పండి. ఇక్కడ సన్న వడ్లు పండిస్తేనే 500 బోనస్. రైతుల పంట ఉత్పత్తులు సేకరించి రేషన్ షాపుల ద్వారా పేదలకు సరఫరా. వచ్చే 10 ఏళ్ళు రాష్ట్ర పాలనలోనే ఉంటా. ఫోన్ ట్యాపింగ్ పై అసెంబ్లీలోనే చెప్తాం. ఏపీలో ఎవరు ముఖ్యమంత్రి అయినా సత్సంబంధాలు పెట్టుకుంటాం. సమస్యలు శాశ్వతంగా పరిష్కరించుకుంటాం. కేంద్రపాలిత ప్రాంతాల విఫల ప్రయోజనం. మండలాలు రెవెన్యూ డివిజన్ల ఏతుబద్ధీకరణ చేశాకే జిల్లాలపై ఆలోచన. రాష్ట్రంలో 13 పార్లమెంట్ స్థానాల్లో గెలుస్తాం. 6 సీట్లలో బీఆర్ఎస్ డిపాజిట్లు కోల్పోతుంది. మెదక్లో మాత్రమే ఆ పార్టీ పోటీ ఇస్తుంది. కంటోన్మెంట్లో 20,000 మెజార్టీ వస్తుంది. మీడియాతో చిట్చాట్లో సీఎం రేవంత్ రెడ్డి. ఇక్కడ వాళ్ళు డిపాజిట్లే కోల్పోతే మరి ఆ ఓట్లు మా కాంగ్రెస్ పడతాయి, బీజేపీ పడతాయి అన్నది కూడా ఇంపార్టెంట్. 6 సీట్ల డిపాజిట్ పోతే మరి బీజేపీ అంతే కష్టం. వీధి కుక్కల దాడిలో 5 నెలల చిన్నారి మృతి. అబ్బా, భర్త మంచినీళ్ళ ఇచ్చేందుకు వెళ్ళి వచ్చే లోపు దారుణం. వికారాబాద్ జిల్లా తాండూరు మండలం గౌతాపూర్లో ఘటన. 66.30%. ఇక్కడ పోస్టల్ బ్యాలెట్లో ఇక్కడ సహా లోక్సభ ఎన్నికల్లో పోలింగ్. వెరీ గుడ్. అసెంబ్లీ జోరు, లోక్సభకి ఏది అని అడుగుతా ఉన్నారు. తక్కువనే పడ్డట్టున్నాయి. రైట్. వారంలో నైరుతి. ఈ నెల 19 కల్లా అండమాన్ నుంచి తాకనున్నటువంటి ఋతుపవనాలు. ఇక్కడ ఐఎండి. నేడు రేపు రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు. ఇక్కడ జైనాలో అత్యధికంగా 42.9 డిగ్రీలు. రైట్. ఇక్కడ అన్నదాతకు అకాల వర్షాల దెబ్బ పడ్డది. కోతల సమయంలో వానల వరగాన్లు, తడిసి మోపెడవుతున్నటువంటి ఖర్చులు, ధాన్యాన్ని కాపాడుకునే తంటాలు. ఇక నాడు ఓటు నేడు వేటు. షేక్పేట్ డివిజన్లో 3,942 మంది ఓట్ల గల్లంతు. ఆంధ్రజ్యోతి పరిశీలనలో వెల్లడి. ఈసీ పరిశీలన లేకుండానే తీసేసినట్లు సందేహం వచ్చింది. కాంగ్రెస్లో బీఆర్ఎస్ విలీనం ఖాయమంట. అదేందో త్వరలో ఇక్కడ ఎస్ఎల్బీసీ సొరంగం తవ్వకం కూడా జరుగుతుందని చెప్పి. విమానాల్లో దొంగ. మహిళలు వృద్ధులు మాటల్లో పెట్టి బంగారు వెండి నగలు దోస్తున్న వైనం. 110 రోజుల్లో 200 విమానాల ప్రయాణం. అతడికి ఢిల్లీలో గెస్ట్ హౌస్. మొబైల్ షాపు ఇంట్లో సోదాలు. చోరీ సొత్తు స్వాధీనం. దోస్తు షెడ్యూల్లో మార్పు.
20 నుంచి వెబ్ ఆప్షన్లు పెట్టిండు. మెడికోల్లో ప్రమాదకర మానసిక సమస్యలు, దేశవ్యాప్తంగా 37,000 మందితో హాస్టల్లో ర్యాగింగ్, పని ఒత్తిడితోనే ఢిల్లీ ఎయిమ్స్ సైకాటిస్ట్ వెల్లడి, 5 ఏళ్లలో 130 మంది మెడికోల ఆత్మహత్య. ఈ డాక్టర్ పెద్ద ధమాకర ఈ వృత్తి. ఇక వాళ్ళే చాలా ఇంపార్టెంట్, కానీ కాకపోతే ట్రెజర్ ఎక్కువవుతుంది. నాన్ స్టిక్ పాత్రలో ఆరోగ్యానికి ముప్పంట. నాన్ స్టిక్ గీతలు పడితే విషవాయువులు, రసాయనాలు, ఒక్క గీత నుంచి 9,100 మైక్రో ప్లాస్టిక్ రేణువులు, వాటితో హార్మోన్లు సమస్య, క్యాన్సర్. మట్టి గ్రానైట్ పాత్రలు ఉత్తమం. మట్టి గ్రానైట్ ఉత్తమం అంట. నాకు ICMR చెప్పింది. నాన్ స్టిక్ అందరు నాన్ స్టిక్కే కొన్నారు ఆ మధ్యలో. మోదీపై విషం విధించాలన్నట్టు పిటిషన్ డిస్మిస్. సార్ మోదీపై నిషేధం విధించాలన్న పిటిషన్ డిస్మిస్. ఇక్కడ రాయబరేలీలో నాది కుటుంబం బంధం, రాయబరేలీతో నా కుటుంబ బంధం, పాత ఫోటోలు చూపిస్తూ రావులు భాగోద్వేగం. ఓకే. మోదీ ఆస్తి ఇంత, ఇంకా తెలుసు కదా ఇంతవరకు చదివిన. ఓకే, ఇది ఈ పరిస్థితులు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరంతా AVM స్టూడియోని కూడా మీరు అందరూ సబ్స్క్రైబ్ చేయండి. AVM స్టూడియోని చెప్పి ప్రజల్లోకి తీసుకుపోవాల్సింది మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ మీ అందరి దగ్గర. జై హింద్, జై భీమ్, జై భారత్. థ్యాంక్ యూ.